అందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి టెట్ తెలంగాణకి సంబంధించినటువంటి టెట్ మరియు డిఎస్సీలకు ఉపయోగపడే చాలా ముఖ్యమైనటువంటి 8వ తరగతి సోషల్ నుండి మొదటి పాఠం భూమి వైవిధ్యం అనే పాఠ్యాంశం నుండి చాలా ముఖ్యమైనటువంటి 40 మ్యాచ్ ద ఫాలోయింగ్ అండి. అంటే ఎగ్జామినేషన్లో ఎలాంటి బిట్లు అయితే వస్తున్నాయో వాటిని కాల్కులేట్ చేసుకొని మీకు అలాంటి బిట్లను మీకు ఇవ్వడం జరుగుతుందండి. మరి వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మరి ఇలాగే వీడియోలు కావాలి, మ్యాచ్ ద ఫాలోయింగ్ కావాలి, ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో బిట్లు కావాలి అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. ఇక్కడ జతపరచండి. మొదటి బిట్ చూద్దామండి. సుమేరియన్లు, బాబిలోనియన్ల పటాలు, అలాగే అల్ ఇద్రిసి పటము, టాలమీ పుస్తకాల గుర్తింపు ఎప్పుడు జరిగాయి అన్నది మ్యాచింగ్ అయితే చేయాల్సి ఉంటుందండి. మీకు ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి 40 బిట్లతో మీ ముందుకు రావడం జరిగింది. ఈ భూమి వైవిధ్యం అనే పాఠ్యాంశం నుండి 80 బిట్లను రూపొందించానండి. మరి సమయభావం వల్ల 40 కూడా మీకు వీడియోల రూపంలో వస్తాయి. 8వ త్వరగా కంప్లీట్ చేస్తానండి. 1 వీక్లోనే మీకు 8th క్లాస్ కంప్లీట్ అయిపోతుంది. ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అంటే ఇక్కడ సుమేరియన్ల పటాలు అనేవి 4000 సంవత్సరాల క్రితం అండి. అదేవిధంగా బాబిలోనియన్ల పటాలు అనేవి 2600 సంవత్సరాల క్రితం. అల్ ఇద్రిసి పటం అనేది శాలివాహన శకం 1154 అండి. అదేవిధంగా టాలమీ పుస్తకాల గుర్తింపు అనేది శాలివాహన శకం 1480లో అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. రెండోది, ఇక్కడ పటం మధ్యలో ఏముంది, పటం బయట ఏముంది, ఈ విధంగా అడగడం జరిగిందండి. బాబిలోనియన్ పటం మధ్యలో ఏముంది, బాబిలోనియన్ పటం బయట ఏముంది, గ్రీకుల పటం మధ్యలో ఏముంది, బైబిల్ పటం మధ్యలో ఏముంది, వీటిని మనం మ్యాచింగ్ చేయాల్సి ఉంటుందండి. ఆన్సర్ అయితే రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ ఏ. బాబిలోనియన్ పటం యొక్క మధ్యలో బాబిలోనియన్ పటం ఉంటుంది. బాబిలోనియన్ పటం బయట ఏముంటుందంటే చేదు నది ఉంటుందండి, చేదు. గ్రీకు పటం మధ్యలో అనేది గ్రీస్ ఉంటుందండి. అదే బైబిల్ పటం మధ్యలో జెరూసలేం అనేది మనకి ఉంటుందండి. నెక్స్ట్ మూడవది, ప్రపంచాన్ని జయించాలనుకున్నది ఎవరు, సముద్ర వ్యాపారం చేసినది ఎవరు, అమెరికాను కనుగొన్నది ఎవరు, సముద్ర మార్గం ద్వారా భారతదేశానికి వచ్చింది ఎవరు, వీటిని మనం మ్యాచింగ్ అయితే చేయాల్సి ఉంటుందండి. చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి. ఆన్సర్ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ప్రపంచాన్ని జయించాలనుకున్నది అలెగ్జాండరు, సముద్ర వ్యాపారం చేసింది రామన్ అండి. అదే అమెరికాను కనుగొన్నది కొలంబస్. సముద్ర మార్గం ద్వారా భారత్కు వచ్చింది వాస్కోడిగమ. మరి సముద్ర మార్గం ద్వారా భారతదేశానికి వాస్కోడిగమకు వచ్చాడు కదా, ఏ సంవత్సరంలో వచ్చాడు, ఏ తీరానికి వచ్చాడో తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి. అక్షాంశాలు, రేఖాంశాలు తొలి వాడకం ఎవరు చేశారు, సవివరమైనటువంటి ప్రాచీన పటాలను ఎవరిచ్చారు, కార్టోగ్రఫీ పితామహుడు ఎవరు, సముద్ర వ్యాపార ఆధిపత్యం ఎవరికి ఉంది, వీటిని మ్యాచింగ్ అయితే చేయాల్సి ఉంటుందండి. ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ బి ద రైట్ ఆన్సర్. అక్షాంశాలు, రేఖాంశాలు తొలి వాడకం అనేది ఎవరు చేశారు అంటే గ్రీకులు అండి, గ్రీకులు. నెక్స్ట్ సవివరమైనటువంటి ప్రాచీన పటాలను ఇచ్చింది టాలమీ అండి, టాలమీ. నెక్స్ట్ కార్టోగ్రఫీ పితామహుడు గెరాల్డస్ మెర్కేటర్. సముద్ర వ్యాపార ఆధిపత్యాన్ని చేసింది ఎవరు అంటే డచ్ వారండి. ఐదవది, బైబిల్ పటంలో అతిపెద్ద ఖండం ఏది,
అల్ ఇద్రిసి పటంలో పైన ఉన్నది ఏమిటి? అల్ ఇద్రిసి పటం మధ్యలో ఉన్నది ఏమిటి? బైబిల్ పటంలో కింద ఉన్న ఖండాలు ఏమిటి? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా సింపుల్గా కనిపిస్తుంటాయి, కానీ డెప్త్ అయితే చాలా ఎక్కువ ఉంటుందండి. మరి ఒక బిట్టు అనేది 4 బిట్లతో సమానము. అలాంటిది 40 బిట్లు అంటే 44 160 బిట్లతో సమానం అండి. మీరు కూడా గమనించగలరు. సమాధానం, బైబిల్ పటంలో అతిపెద్ద ఖండం అనేది ఆసియా అండి. అల్ ఇద్రిసి పటంలో పైన ఉండేది దక్షిణం. అల్ ఇద్రిసి పటంలో పైన ఉండేది దక్షిణాన్ని పైన చూపిస్తారండి. అల్ ఇద్రిసి పటంలో మధ్యలో ఉండేది అరేబియా అండి. అల్ ఇద్రిసి అరేబియా. బైబిల్ పటంలో కింద ఉండేది ఐరోపా అండి. చాలా ఇంపార్టెంట్. 6వది, సుమేరియన్లు, టాలమీ, అల్ ఇద్రిసి, గెరార్డస్, మెర్కెటర్ వాళ్ళ సమయంలో ఉన్నటువంటి స్పెషాలిటీస్ అండి ఇవన్నీ. ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ సి. సుమేరియన్లు మట్టి పలకలను వాడారండి. టాలమీ గ్రిడ్ విధానాన్ని ఉపయోగించి ప్రాచీన మ్యాప్లను తయారు చేశాడండి. అల్ ఇద్రిసి అరబిక్ పటాన్ని తయారు చేశాడండి. అదేవిధంగా గెరార్డస్ మెర్కేటర్ ప్రక్షేపణాన్ని రూపొందించడం జరిగిందండి. నెక్స్ట్ 7వది, భారత్ తొలి సర్వేయర్ జనరల్ ఎవరు? 1802లో సర్వేయర్ మొదలుపెట్టినది ఎవరు? సర్వేను పూర్తి చేసింది ఎవరు? అట్లాస్ను తయారు చేసింది ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఇవన్నీ ఇంపార్టెంట్ బిట్లోని మీరు అనిపిస్తేనే తప్పనిసరిగా లైక్ చేయండి. అదేవిధంగా బిట్ ఫ్రేమింగ్ ఏ విధంగా ఉంది, ఇంకా ఎలాంటి బిట్లు తయారు చేయమంటారు అనేవి కూడా నాకు కామెంట్ చేసినట్లయితే నేను వాటిని చూసి మీ అభిప్రాయాలకు మీ అభిరుచులకు అనుగుణంగా నేను బిట్లను తయారు చేస్తానండి. ఆన్సర్ ఆప్షన్ ఏ. భారత్ తొలి సర్వేయర్ జనరల్ జేమ్స్ రెన్నెల్ అండి. 1802లో సర్వే మొదలుపెట్టింది ఎవరు? ఎప్పుడు సర్వే మొదలుపెట్టారు అంటే 1802లో. ఎవరు మొదలుపెట్టారు? విలియం లాంప్టన్. అదేవిధంగా ఆ సర్వేను పూర్తి చేసింది ఎవరు అంటే సర్ జార్జ్ ఎవరెస్ట్ అండి. సర్ జార్జ్ ఎవరెస్ట్. అదేవిధంగా అట్లాస్ను తయారు చేసింది ఎవరు అంటే సాదిక్ ఇన్ఫాహాన్. 8వది, ఇక్కడ రాజకీయ పటాలు, భౌతిక పటాలు, థీమాటిక్ పటాలు, భూ వినియోగ పటాలు ఈ విధంగా ఉన్నాయి. వాటి యొక్క ఆ పటాల యొక్క ఉపయోగం దేని మీద ప్రయోగిస్తారో తెలిసి తప్పనిసరిగా జతపరచడం అండి. కామెంట్ చేయండి ఆన్సర్ని. ఆన్సర్ ఆప్షన్ డి అండి. రాజకీయ పటాలు అంటే సరిహద్దులు, రాజధానులు. భౌతిక పటాలు అంటే కొండలు, నదులు. థీమాటిక్ పటాలు అంటే ఒకే అంశం మీద వివరించే పటాలను మనము థీమాటిక్ పటాలు అంటారండి. అదే భూ వినియోగ పటాలు అంటే భూ వినియోగం కోసం ఉపయోగించే పటాలను భూ వినియోగ పటాలు అంటారండి. 9వది, జనసాంద్రత, కాంటూర్ రేఖలు, అట్లాస్, భూ ఉపరితల ఛాయాచిత్రాలు. ఆన్సర్ని అయితే రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ సి. ఇక్కడ జనసాంద్రత అంటే ప్రతి చదరపు కిలోమీటర్కు ఉండే జనాభా శాతాన్ని మనము జనసాంద్రత అంటారండి. ఒక చదరపు కిలోమీటర్లో నివసించగలిగే జనాభానే జనసాంద్రత అని కూడా అంటుంటారు. నెక్స్ట్ కాంటూర్ రేఖలు అంటే ఒకే ఎత్తుగల ప్రదేశాల్లో కలుపుతూ గీసిన రేఖలను కాంటూర్ రేఖలు అంటారు. మరి అట్లాస్ అంటే ఏమిటంటే పటాల యొక్క పుస్తకం, పటాల యొక్క సంకలనాన్ని మనం అట్లాస్ అంటారు. ఉపరితల ఛాయాచిత్రాలు అంటే విమాన ఫోటోలు అని మనం చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ 10వ బిట్టు, ముదురాకుపచ్చ, లేత ఆకుపచ్చ, గోధుమ రంగు, పసుపు పచ్చ. వీటిని మనము
మ్యాచింగ్ చేయాల్సి ఉంటుందండి. ఒకసారి స్పీడ్గా ఉన్నట్లయితే పాజ్ చేసి ఆన్సర్ చేయండి, తర్వాత కంటిన్యూ చేయండి. లేదంటే స్పీడ్ని కూడా మనం తగ్గించుకునే ఆప్షన్ కూడా ఉంటుంది పైన సెట్టింగ్లో. ఆన్సర్ ఆప్షన్ ఏ, ముదురు ఆకుపచ్చ అంటే అడవి అండి, అడవి. లేత ఆకుపచ్చ అంటే గడ్డి భూములు. గోధుమ రంగు అంటే వ్యవసాయ భూమి అండి. పసుపు పచ్చ అంటే పంటల ప్రాంతం. ఈ విధంగా మనము చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ ముదురు ఊదా, లేత ఊదా, లేత ఎరుపు, పసుపు పచ్చ, వీటిని కూడా మనము మ్యాచింగ్ చేయాల్సి ఉంటుందండి. ఆన్సర్ ఆప్షన్ బి, ముదురు ఊదా అంటే పర్వతాలు, లేత ఊదా అంటే గుట్టలు, లేత ఎరుపు అంటే బంజరు భూమి, పసుపు పచ్చ అంటే పీట భూములు, పచ్చ పీట భూములు. 12ది లేత నీలం, ముదురు నీలం, తెలుపు, నలుపు, వీటిని కూడా మనము జతపరచాల్సి ఉంటుందండి. ఆన్సర్ ఆప్షన్ సి, లేత నీలం అంటే చెరువులు, నదులు అండి. ముదురు నీలం అంటే సముద్రాలు. తెలుపు అంటే ఇక్కడ ఖనిజాలు, తెలుపు అంటే ఖనిజాలు. ఇక్కడ నలుపు అంటే సరిహద్దులు, నలుపు అంటే సరిహద్దులను సూచిస్తుంది. 13ది పిఓ అంటే ఏమిటి, టీఓ అంటే ఏమిటి, పీటీఓ అంటే ఏమిటి, పిఎస్ అంటే ఏమిటి, ఇక్కడ మనం మ్యాచింగ్ చేయాల్సి ఉంటుందండి. ఆన్సర్ ఆప్షన్ డి, పిఓ అంటే పోస్ట్ ఆఫీస్, టీఓ అంటే తంతి కార్యాలయం, పీటీఓ అంటే తపాలా మరియు తంతి కార్యాలయం, పిఎస్ అంటే పోలీస్ స్టేషన్. 14వది డిబి, ఆర్హెచ్, సిహెచ్, ఆర్ఎఫ్, వీటికి ఫుల్ ఫామ్స్ అయితే మనం రాయాల్సి ఉంటుందండి. ఆన్సర్ డిబి అంటే డాక్ బంగళా, డాక్ బంగళా. ఇక్కడ ఆర్హెచ్ అంటే రెస్ట్ హౌస్ అంటే విశ్రాంతి గృహం, ఆర్హెచ్ అంటే రెస్ట్ హౌస్ అని చెప్పుకోవచ్చండి. సిహెచ్ అంటే సర్క్యూట్ హౌస్, ఆర్ఎఫ్ అంటే రిజర్వ్డ్ ఫారెస్ట్, రిజర్వ్డ్ ఫారెస్ట్, ఆర్ఎఫ్ అంటే అడవి. 15వది పిఎఫ్ అంటే ఏమిటి, ఆర్ఎస్ అంటే ఏమిటి, అక్షాంశాలు, రేఖాంశాలు, మనం మ్యాచింగ్ చేయాల్సి ఉంటుందండి. ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. పిఎఫ్ అంటే రక్షిత అడవి, ఆర్ఎస్ అంటే రైల్వే స్టేషన్, అక్షాంశాలు అంటే సమాన నీడలను ఏర్పరుస్తాయి. డి రేఖాంశాలనే మన ఒక పేరు మధ్యాహ్న రేఖ.